ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక పరిస్థితి ఇది. అంటే ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా అడిగే ఒక ప్రశ్న ఉంది కదా. అవును. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే ఆ భయంకరమైన ప్రశ్న కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అదే. సో ఈరోజు మన విశ్లేషణకు మూలం అదృశ్యమైన సంఖ్య అనే ఒక కథాంశం. ఈ సోర్స్ ఆధారంగా మనం ఒక ఇద్దరు విద్యార్థుల ప్రయాణాన్ని డీకోడ్ చేద్దాం. ఇది కేవలం వాళ్ల కథ మాత్రమే కాదు, విజయాన్ని మన సమాజం ఎలా కొలుస్తుంది, ఆ కొలమానాలు వయసుతో పాటు ఎలా మారిపోతాయి అనే దాని గురించి నా ముఖ్యమైన చర్చ. నిజమే. ఒక దశలో మనం చాలా గొప్పగా ఫీలయ్యే ఆ మార్కుల శాతం, ఆ పర్సెంటేజ్ కొన్నాళ్లకు ఎందుకు ఏమాత్రం విలువ లేకుండా అదృశ్యమవుతోంది అనేది ఇందులో ఉన్న అసలైన పాయింట్. కరెక్ట్. మన లక్ష్యం కూడా అదే. అర్జున్ మరియు రవి అనే ఇద్దరు మిత్రుల కథ ద్వారా ఈ మార్కుల భ్రమను అర్థం చేసుకోవడం. సరే, దీని కాస్త విడమర్చి విశ్లేషిద్దాం. ముందుగా అర్జున్ గురించి మాట్లాడదాం. తప్పకుండా. అర్జున్ పరిస్థితి చాలామందికి కనెక్ట్ అవుతుంది. అవును. ఆ సోర్స్లో ఉన్నట్లుగా అర్జున్ తన 10వ తరగతి రిపోర్ట్ కార్డును చేతిలో పట్టుకుని చాలా ఎగ్జైట్మెంట్తో ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తాడు. అందులో చూస్తే ఏకంగా 95% మార్కులుంటాయి. వావ్! 95% అంటే ఆ ఇంట్లో వాతావరణం మామూలుగా ఉండదు కదా. అసలొక పండగలాగా ఉంటుంది. తల్లిదండ్రుల గర్వం, ఆ బంధువుల ఫోన్ కాల్స్, చుట్టుపక్కల వాళ్లు చూసి ఇచ్చే చిరునవ్వులు. ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ కొన్ని రోజుల పాటు ఆ ఊరికి ఒక హీరోలాగా ఫీలవుతాడు. ఇక్కడే ఒక చిన్న సైకలాజికల్ ట్రిక్ ఉంది. ఆ వయసులో వచ్చే ఆ అటెన్షన్, ఆ అప్రీసియేషన్ అనేది బ్రెయిన్కొక డోపమిన్ హిట్టుస్తుంది. నేను జీవితంలో సక్సెస్ అయిపోయాను అనే ఒక ఇల్యూజన్, ఒక భ్రమ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక చిన్న ఊరిలో జరిగే లోకల్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచినప్పుడుండే ఫీలింగ్ లాంటిదిది. కరెక్ట్గా చెప్పారు. ఆ క్షణంలో అదేదో ఒలింపిక్స్ గెలిచినంత గొప్పగా అనిపిస్తుంది. కాని బయట ప్రపంచం వేరే ఉందని వాళ్లకి అప్పటికి తెలియదు. ఇక్కడే అసలైన ట్విస్టొస్తుంది. 11వ తరగతి మొదలవ్వగానే అంతా మారిపోతుంది. అకస్మాత్తుగా సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది కదా. అవును. కొత్త సబ్జెక్టులు వస్తాయి, కొత్త కాంపిటీషన్ వస్తుంది. అప్పటిదాకా 95% అని పొగిడిన వాళ్లు సడన్గా ఆ మార్కుల గురించి అడగడం మానేస్తారు. ఇక్కడే నాకొక డౌటొస్తుంది. అసలు ఈ మార్పు ఎందుకొస్తోంది? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేంటంటే, విద్యా వ్యవస్థలో ఒక దశ దాటగానే పాత విజయాల ప్రాధాన్యత కంప్లీట్గా పడిపోతుంది. టీచర్లు కూడా అర్జున్తో, బాబూ నీ 10th మార్కులు పక్కనబెట్టు, ఇకపై ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్తారు. అంటే నిన్నటిదాకా దేవుడిలా పూజించిన నెంబర్కి ఈరోజసలు విలువే లేదు అంటారా? అదే కదా ఐరనీ. ఈ సిస్టము ఒకేసారి రూల్స్ మార్చేస్తుంది. 10వ తరగతి వరకు సిస్టమ్ అడిగింది కేవలం విధేయత, అంటే సిలబస్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు అనేది మాత్రమే. కాని ఆ తర్వాత విశ్లేషణ కావాలి. ఈ గందరగోళం అర్జున్ లాంటి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మార్కులే అన్నీ కాదా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనమిప్పుడు అర్జున్ స్నేహితుడు రవి గురించి మాట్లాడుకోవాలి. రవి పద్ధతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అవును, రవి ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సోర్స్లో. బేసిక్గా రవికి 10వ తరగతిలో కేవలం 78% మాత్రమే వస్తాయి. మన సమాజం దృష్టిలో 78% అంటే పెద్దగా పట్టించుకోరు. అసలు అభినందనలుండవు, బంధువుల ఫోన్లు కూడా రావు గదా. ఎగ్జాక్ట్లీ. ఎవరూ అతన్ని ప్రశంసించరు. కానీ రవిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అతను మిగతా వాళ్లలాగా కాన్సెప్ట్స్ని బట్టిపట్టడు, గుర్తుపెట్టుకునే రకం కాదు. కాని సమస్యలను చాలా వేగంగా పరిష్కరించగలడు. సవాళ్లను ఇష్టపడతాడు, విషయాలను గుడ్డిగా చదవకుండా అర్థం చేసుకుంటాడు. ఈ విషయాన్ని విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడ సమాజం చేసిన తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు కేవలం ఒక నెంబర్ని చూసి రవిని వదిలేశారు, కాని అతని అసలైన నైపుణ్యాన్ని అసలు గుర్తించలేకపోయారు. అవును. అంటే మార్కులు సాధించడమనేది కేవలం మన జ్ఞాపకశక్తికి సంబంధించినది మాత్రమేనా? చాలా వరకు అంతే కదా. కాని రవి దగ్గర ఉన్న ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ అనేది నిజ జీవిత నైపుణ్యం. ఒక సవాలు ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనే తెలిసినవాడు భవిష్యత్తులో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతాడు. అంటే అర్జున్ కష్టపడలేదా అని కాదు, అతను కూడా కష్టపడ్డాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు కదా. ఖచ్చితంగా. అర్జున్ క్రమశిక్షణని మనం మెచ్చుకోవాలి. కాని ఆ కష్టమంతా ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, అంటే చదివింది మళ్లీ పేపర్ మీద ఎలా పెట్టాలి అనేదానిమీదే ఉంటుంది. రవి ఫోకస్ అప్లికేషన్ మీద ఉంటుంది. అర్థమైంది. సరే, మళ్లీ కథలోకి వద్దాం. నెలలు గడిచిపోయాయి.
12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చాయి పోయాయి. అర్జున్ రాత్రింబవ్వళ్లు కష్టపడ్డాడు. తన సర్వస్వం పెట్టి ఎగ్జామ్స్ రాశాడు. ఫైనల్గా ఫలితాల రోజు వచ్చింది. ఈసారి కూడా అర్జున్ తన బెస్ట్ ఇచ్చాడు కదా? అవును, ఏకంగా 98% సాధించాడు. కాని ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అంటే సెలబ్రేషన్స్ జరగలేదా? అసలేమీ లేవు. ఆ పెద్ద పెద్ద ఉత్సవాలు లేవు, పొడవైన ఫోన్ కాల్స్ లేవు, ఆ ఉత్సాహం కూడా లేదు. చుట్టుపక్కల వాళ్లు జస్టొక చిన్న చిరునవ్వు నవ్వి ఆ బాగుంది అని ఊరుకున్నారు. వావ్! 98% కేవలం బాగుంది అనే మాటేనా? ఇది నిజంగా షాకింగ్. అదే కదా. అయితే దీనంతటికీ అర్థమేమిటి అంటే, ఆ తర్వాత జరిగిన విషయం చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తోంది. అకస్మాత్తుగా అందరి దృష్టి రవివైపు తిరిగింది. ఎందుకంటే రవి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. ఓ, ఇక్కడ సిస్టమ్ తన ప్రయారిటీ మార్చేసిందన్నమాట. అవును, అందరూ రవిని జీనియస్, బ్రిలియంట్ బాయ్, భవిష్యత్తు స్టార్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. విచిత్రమేంటంటే ఎవరూ రవికి 12వ తరగతిలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని అడగలేదు. ఎవరికీ అది అవసరం లేదు కూడా. ఎగ్జాక్ట్లీ. అర్జున్ తన 97% రిపోర్ట్ కార్డు పట్టుకుని అక్కడే నిలబడిపోతాడు. జీవితంలో మొదటిసారి ఆ రెండంకెల సంఖ్య అతనికి చాలా చిన్నగా, అదృశ్యమైనట్టుగా అనిపిస్తుంది. నాకు నిజంగా అర్జున్ని చూస్తే పాపం అనిపిస్తోంది. సిస్టమ్ చెప్పినట్టే ఫాలో అయ్యాడు, అయినా అతనికి ఆ గుర్తింపు దక్కలేదు. ఇక్కడే మనం ఆ సోర్స్ మెటీరియల్లో ఉన్న ఒక అద్భుతమైన సంభాషణ గురించి మాట్లాడుకోవాలి. ఆ సాయంత్రం అర్జున్ వెళ్ళి తన టీచర్ని అడుగుతాడు, సార్, ఇక మార్కుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు ఎందుకు అని. దానికి ఆ టీచర్ ఇచ్చిన సమాధానం ఒక మాస్టర్ పీస్. అవునా? ఏమన్నారాయన? ఆయన చాలా ప్రశాంతంగా, ఎందుకంటే మార్కులు తాత్కాలికం, టాలెంట్ శాశ్వతం అని చెప్తారు. అంతేకాదు, బోర్డు పరీక్షల్లో నువ్వెంత బాగా చదవవో చూపిస్తావు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వెంత బాగా ఆలోచిస్తావో చూపిస్తావంటారు. వావ్! ఎంత బాగా చదివావు వర్సెస్ ఎంత బాగా ఆలోచిస్తావు, ఇది చాలా లోతైన పాయింట్. నిజమే, ఇది కేవలం స్కూల్కే పరిమితం కాదు. మనం ఉద్యోగాల్లో చేరాక కూడా ఇదే ఫేస్ చేస్తాం కదా, అక్కడ కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కాలేజీ గేటు దాటాక మనకు ఏ పరీక్ష ముందుగా సిలబస్ ఇచ్చి రాదు. లైఫ్లో అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలే వస్తాయి. అవును, అదే మన సోర్స్ మెటీరియల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరాలు గడిచాక అసలైన పరీక్ష ఎదురవుతుంది. రవి తన ప్రొఫెషనల్ రంగంలో భారీ విజయం సాధిస్తాడు. అంటే రవి తన ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని రియల్ లైఫ్లో అప్లై చేశాడనమాట. కరెక్ట్. అతని నైపుణ్యం, ముఖ్యంగా ఆ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిలో కూడా బ్యాలెన్స్డ్గా ఉండే విధానం చూసి అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఒకరోజు అర్జున్ సరదాగా రవిని కలిసి, ఏయ్, నీ 10th క్లాస్ పర్సెంటేజ్ ఎంతరా అని అడుగుతాడు. దానికి రవి ఏమంటాడు, ఇప్పుడు అసలు గుర్తే లేదు. అవును, అప్పుడు అర్జున్కి ఒక నిజం అర్థమవుతుంది. అదేంటంటే, మొదట్లో వాళ్లు నీ మార్కులడుగుతారు, తర్వాత నీ ర్యాంక్ అడుగుతారు, కాని చివరికొచ్చేసరికి వాళ్లు నీ విజయాన్ని మాత్రమే చూస్తారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఒక మనిషిని డిఫైన్ చేసేదేంటి? ఇందాక ఆ టీచర్ చెప్పిన మాటల్లో చివరి లైన్ ఒకటుంది గుర్తుందా? కాని జీవితంలో నువ్వు నిజంగా ఎవరో చూపిస్తావు అని. అవును, ఆ నిజంగా ఎవరో అనేది ఈ మార్కుల మీద ఆధారపడి ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. మనిషిని నిర్వచించేది కాగితం మీదుండే మార్కులు కాదు, రియల్ టైంలో, అంటే ఒక ఊహించని కష్టం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా పనిచేస్తారు, వాళ్ల మనస్తత్వం అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అనేదే వారి శాశ్వతమైన టాలెంట్. కరెక్ట్గా చెప్పారు. రవి ఆ మైండ్ సెట్తోనే లైఫ్లో గెలిచాడు. సిలబస్ లేని సముద్రంలో ఎలా ఈదాలో నేర్చుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ క్రియేట్ చేసిన స్విమ్మింగ్ పూల్లో అర్జున్ ఛాంపియన్ కావచ్చుగాని, జీవితమనే సముద్రంలో రవిదే విజయం. అవును. సో మనం ఈ మొత్తం చర్చను ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే, మార్కులనేవి కేవలం మనం ఒక ఎడ్యుకేషనల్ స్టేజ్ని దాటడానికి ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే. కాని జీవితమనే మ్యారథాన్లో నిలబడాలి అంటే మనకి కావాల్సింది బట్టి పట్టే విధానం కాదు, సమస్యలను అర్థం చేసుకునే తత్వం. రవి ప్రయాణం మనకు నేర్పే అతిపెద్ద పాఠమిదే. 100% నిజం. సిస్టమ్ ఎప్పుడూ తన కన్వీనియన్స్ కోసం ఇలాంటి మార్కుల కొలమానాలను పెట్టుకుంటుంది. కానీ మనం ఆ నంబర్ల ట్రాప్లో పడకూడదు. అవును. సో ముగించే ముందు ఈ చర్చ వింటున్న సగటు మనిషి లేదా మన సమాజం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. ఈరోజు మన విద్యావ్యవస్థ అంతా కేవలం అర్జున్లాగా మార్కులు తెచ్చుకునే యంత్రాలను తయారు చేయడంపైనే ఫోకస్ చేస్తే, రేపటి నిజజీవితపు సంక్షోభాలను, ఒత్తిళ్లను తట్టుకునే రవిలాంటి వాళ్లు ఎలా తయారవుతారు? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. అవును కదా.
బహుశా మన పిల్లలకు కేవలం ఆ అదృశ్యమైన సంఖ్య కోసం కాకుండా జీవితంలో నిజంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పించే సమయం ఆసన్నమైందేమో. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సో ఇక్కడితో మన ఈ డీప్ డైవ్ అనాలిసిస్ ముగుస్తుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.